జై తెలంగాణ. ఆ చిన్న పిల్లోడు అంటున్నాడు జై తెలంగాణ అని. మీ అందరికీ ఏమైంది? గట్టిగా జై తెలంగాణ. ఆ చిన్న బాబుని చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు, వాళ్ళ నాన్న భుజం మీద కూర్చున్నాడు. జై తెలంగాణ. ఇంతేనా మీ ఎల్బీ నగర్ సౌండ్ అంతా ఇంతేనా? జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకే. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. బాగున్నారా అందరు? ఎల్బీ నగర్లో అందరు బాగున్నారా? మీరు బాగానే ఉన్నారు, బాగా ఎక్కువలు పెడుతున్నారు. గౌరవనీయులు పెద్దలు, గుర్తు పోతుందిరా నాయన 4 రోజులు. గౌరవనీయులు పెద్దలు, ఎల్బీ నగర్ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ అందరూ ఎంతో ప్రేమతో మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించిన గౌరవనీయులు, అభివృద్ధి కాముకులు, ఉత్సాహవంతులు, ఎల్లవేళలా కేవలం ప్రజల కోసం తప్ప తన వ్యక్తిగతంగా ఎన్నడూ ఏ ఒక్క ఆలోచన కూడా చేయని గౌరవనీయులు పెద్దలు అన్న శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మన అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు బొగ్గారపు దయానంద్ గుప్తా గారు, వేదిక పైన గౌరవనీయులైన కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, ఈరోజు ఎల్బీ నగర్లో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అభిమానానికి, మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలు. ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు మీకు ఒక విషయం గుర్తు చేసినారు. 4.5 నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్లు అయినప్పుడు ఆనాడు సుధీర్ అన్న గెలుపు కోసం ఇదే ఎల్బీ నగర్కు అందరం కూడా వచ్చి ప్రచారం చేసినాం. ఆనాడు మీ అందరూ అభిమానంతో ఆశీర్వదించి సుధీర్ రెడ్డి గారు గెలవాలి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, 3వసారి కేసీఆర్ అయితేనే హైదరాబాద్ బాగుంటుంది, కేసీఆర్ అయితేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతో మీరు మాకు అవకాశం ఇచ్చినారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వలేదు. 16 సీట్లు ఈ గులాబీ జెండాకు, గులాబీ కండువాకు కేసీఆర్ గారికే మీరు ఇచ్చినారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు జిల్లాలలో కొంతమంది మన సోదరులు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, పెద్ద మనుషులకి నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, రైతులకు రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు అని నమ్మబలికినారు, కింటాల్కు 500 బోనస్ అన్నారు. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి స్వల్ప తేడాతో, కేవలం 1.8% తేడాతో అధికారంలోకి వచ్చినారు. సరే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో మీరు మీ దయ ఉన్నన్నాళ్ళు ఎవరిని ఉండమంటే వాళ్ళు ఉంటారు, మీరు వద్దనన్నాడు ఎవరైనా తప్పుకోవాల్సిందే. అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు మనకు కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి మనం కూడా జరిగి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, ఒక మంచి ప్రతిపక్షంగా పనిచేయాలని ఆలోచన చేసినాం. కానీ దురదృష్టం ఏమంటే ఇదే రేవంత్ రెడ్డి గారు 4.5 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు ఆయన మాటలు, ఆయన చేతలు. ఒక్కటంటే ఒక్క మాట ప్రజలకిచ్చిన, ఒక్కటంటే ఒక్క హామీ కూడా 100 రోజుల్లో నిలబెట్టుకుంటామనే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా ఇవాళ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, స్వయాన వాళ్ళ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణకు వచ్చినారు. వచ్చి రాహుల్ గాంధీ చేత కూడా ఇవాళ పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పిస్తా ఉన్నారు. నేను పొద్దున టీవీలో చూసిన రాహుల్ గాంధీ గారు నిర్మల్కి వచ్చినారు. నిర్మల్కి అక్కడ మాట్లాడుతున్నాడు బహిరంగ సభలో, నెలకు 2,500 రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో మేము వేస్తున్నాము తెలంగాణలో అని ఇవాళ రాహుల్ గాంధీ చెప్తుంటే నవ్వాలనో ఏడవాలనో నిజంగా కూడా అర్థం కాలేదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో నెలకు 2,500 రూపాయలు వచ్చిందా?
వచ్చిందా? నెలకు 4,000 పెద్ద మనుషులకు వచ్చిందా? పెళ్లి చేసుకుంటే తులం బంగారం వచ్చిందా? మా చెల్లెళ్లకు స్కూటీలు వచ్చినాయా? రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగిందా? క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి? వాస్తవాలు ఇట్లుంటే స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ఇవాళ పచ్చి అబద్ధాలు, తెలంగాణ ప్రజల విజ్ఞతను, మన తెలివితేటలను కూడా తక్కువ అంచనా వేస్తూ వీళ్ళు పిచ్చోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు అన్నట్టుగా పచ్చి అబద్ధాలు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో వస్తారు, పాపం మీకేమో విషయం తెలియదు, అక్కడ వాళ్ళు ఏం రాసిస్తే అది చదువుతావు, నీకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అసలు మీ ముఖ్యమంత్రి ఎలక్షన్లు అయిపోయాక నీతో ఉంటాడో బీజేపీలకు జంపు కొడతాడో కూడా నీకు తెలియదు. ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను, నేనేమి అక్కస్తో అంటలేను, ఉత్తగానే అంటలేను. పాపం రాహుల్ గాంధీ నిజంగానే అమాయకుడు, ఆయనకి ఏం ఎరకలేదు. మీరు చూడండి ఏం జరుగుతుందో. ఏమంటున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఢిల్లీలోనేమో చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ చోర్ హై అంటాడు, అంటే మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై 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 చౌకీదార్ చోర్ నహీ హై, చౌకీదార్ హమారే బడే బాయి హై, మా పెద్దన్న మోడీ నా పెద్దన్న అంటుంది. రాహుల్ గాంధీ కాదట పెద్దన్న, మోడీ పెద్దన్న అయిపోయిండు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయినాక. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. గౌతమ్ అదానీ అనేటోడు మోడీని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచుకుంటున్నాడు అని రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? లేదు లేదు, గౌతమ్ అదానీ చాలా మంచివాడు, గౌతమ్ అదానీ ఫ్రాడ్ నహీ హై, గౌతమ్ అదానీ మేరే ఫ్రెండ్ హై. నేను ఆయన దోస్తులం, తెలంగాణలో రేపు సింగరేణిని ఇంకా పెద్ద పెద్ద ఇతర సంస్థలను ఆయన కట్టబెట్టడానికి దోస్తానం చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అంటారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? గుజరాత్ మోడల్ బేకార్ హై అంటాడు, గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? నై నై నై, గుజరాత్ మోడల్ శాందార్ హై, తెలంగాణ కో భీ హమ్ ఉసీ రాస్తే పే లే జాయేంగే. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, అసలు ఈ రాహుల్ గాంధీకి నిజంగా రేవంత్ రెడ్డి గురించి వాస్తవాలు తెలిసినట్టు లేవు. ఇక్కడ మొత్తం మెట్రో పిల్లర్ల మీద ఇప్పుడు నేను రాంగ చూసిన, ఎల్బీ నగర్లో నాగోల్ల మెట్రో పిల్లర్ల మీద రాసుకున్నాడు రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసిన 100 రోజుల్లో అని ఇలా మళ్ళొక్కసారి మనల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి మన ఆడబిడ్డలకు 4 నెలలకు 2,500 రూపాయల చొప్పున ఇప్పటికే మీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా పెద్ద మనుషులకు జనవరి నెలలో 4,000 రూపాయలు ఇచ్చుడు కాదు రేవంత్ రెడ్డి, వాళ్ళకు కూడా నెలకు 4,000 చొప్పున 16,000 రూపాయలు బాకీ ఉన్నాడు. 1,50,000 పెళ్లిలైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొన్నటిదాకా ముహూర్తాలు బాగుండే, 1,50,000 పెళ్లిలైనవి. మరి 1,50,000 మంది ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మా ఆడబిడ్డలు స్కూటీలు, మా ఆడకూతుర్లకు స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు దిక్కులేవు కానీ మళ్ళీ హైదరాబాద్లో లూటీ మాత్రం చాలు అయింది. హైదరాబాద్లో కాంగ్రెస్ వాళ్ళు బిల్డర్లను దోసుకున్నాడు మాత్రం పక్కా చాలు అయింది. అందుకే నేను అంటా ఉన్నా, మీరేదైతే బాధపడుతున్నారో, మీరేదైతే మనసు నిండా ఉందో, మేము హైదరాబాద్లోనైతే చక్కగానే ఓటేసినాం, పక్కకు జిల్లాలలో ఏమైంది, వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అనే బాధ మీ మనసులో ఉన్నది నాకు తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్నడన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య ఉండేదా? ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ రాగానే కరెంటు సమస్య చాలా అయిందా? ఇళ్ళల్లో కరెంటు పోతుందా లేదా? పోతుందా? ఇవాళ మా ఇంట్లో కూడా 5 సార్లు పోయింది. పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. పక్కకెళ్ళి నా భార్య కూడా తిరుగుతుంది నన్ను, ఏం పని చేసిరా మీరు, ఆయనతో గెలిస్తే బాగుండు కదా అంటే. నేనేమంటున్నానంటే కరెంటు సమస్య చాలా అయింది, మంచినీళ్ళ సమస్య చాలా అయింది. నేను చెప్పేది కరెక్టేనా? మంచినీళ్ళ సమస్య విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు. మనం ఉన్నప్పుడేమో, కేసీఆర్ ఉన్నప్పుడేమో 20,000 లీటర్ల వరకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినాం పేదవాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరు ట్యాంకర్ బుక్ చేసుకోండి, 2,000 రూపాయలు కట్టండి, నేను 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తాను ఇంటికి అంటుండు. ఏమన్నా సిగ్గున్నదా ముఖ్యమంత్రి గారు? మేము నిర్మించిన బ్రహ్మాండమైన రిజర్వాయర్లు, ఇదే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో
మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీళ్ళ సమస్యకు పరిష్కారం చూపెట్టినాం. ఇవాళ ఈ చేతగాని ప్రభుత్వం కృష్ణా జలాలను గోదావరి జలాలను తీసుకొచ్చే చేత కూడా అయితలేదు, నీళ్ళు ఇచ్చేందుకు కూడా చేతనైతలేదు. కరెంటును బ్రహ్మాండంగా అద్భుతమైన కొత్త సబ్ స్టేషన్లు కట్టినాం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టినాం. ఆ కరెంటు కూడా ఇచ్చే తెలివి రేవంత్ రెడ్డి గారికి లేదు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నా కోసం చెప్పవలసిన అవసరం లేదు. నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్న వాళ్ళు అని ఆలోచించే వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టండి. బలవంతమేం లేదు, మీ ఇష్టం. బలవంతమేం లేదు, మీ ఇష్టం. నిజమేనా? గట్టిగా పెట్టండి. పక్కానా? ఇది పక్కా, ఏమనుమానం. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? అయితే నేను మీకు ఒకటే ఉపాయం చెప్తా, ఒక ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్లకు నేను దండం పెట్టి ఒకటే చెప్తున్నా. మీ అందరూ కలిసి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తే మొత్తం రాష్ట్రంలో 10-12 పార్లమెంట్ సీట్లు మాకు అప్పచెప్తే 6 నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు. మళ్ళీ మీరు అనుకున్నది జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.